ఏదైనా ప్రచారం వ్యూహం అనేది ఒకే మాదిరిగా ఉంటే అన్ని వేళలా పనిచేయదు. ఇప్పుడు వైసీపీ పార్టీ అదే చేస్తోంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఉన్నారంటూ ఆ కేసు కోసమే అప్పట్లో కేసీఆర్తో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్తో రాజీ పడుతున్నారు అంటూ ప్రచారం చేస్తోంది వైసీపీ. అయితే ఓటుకు నోటు కేసులు అసలు చంద్రబాబు ముద్దాయి కాదు. కోర్టులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో చుక్కెదురైంది. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన చంద్రబాబు ఓటుకు నోటు కేసులో నిందితుడిగా చేర్పించలేకపోయింది ఆ పార్టీ. కానీ ఇప్పుడు సైతం అదే కేసును తన రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటోంది. తాజాగా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఓటుకు నోటు కేసు కోసమే చంద్రబాబును నిలిపివేయించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉండడం హాస్యాస్పదంగా కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ ఏసీబీకి సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. 2 రోజుల కిందటే ఆ ప్రమాదం జరిగింది. అయితే ఆ ల్యాబ్ లో హై ప్రొఫైల్ కేసులకు సంబంధించిన సమాచారం ఉంది. అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనకొచ్చింది. ఈ అగ్ని ప్రమాదం వెనుక చంద్రబాబు హస్తముందంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఓటుకు నోటు కేసుకు సంబంధించి వివరాలు ఆ ల్యాబ్ లో ఉన్నాయి. ఆ ల్యాబ్ దగ్ధం చేసేందుకు రేవంత్ తో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారన్నది వైసీపీ ఆరోపణ. అదే ఓటుకు నోటు కేసులో రేవంత్ సైతం ఉండడం, అందుకే ఆ ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి అగ్ని ప్రమాదం చేయించినట్లు వైసీపీ ఆరోపిస్తోంది. అంతటితో ఆగకుండా దానికి సైతం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సాకుగా చూపుతోంది. అక్కడి ల్యాబ్ అగ్ని ప్రమాదానికి రేవంత్ సహకరిస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసేందుకు చంద్రబాబు అంగీకరించారని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ ఇది పచ్చి అబద్ధం. ఓటుకు నోటు కేసు అనేది 2015లో జరిగింది. ఓ నామినేటెడ్ ఎమ్మెల్సీని ప్రలోభ పెట్టారు అన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో రేవంత్ రెడ్డి A1 గా ఉన్నారు. మరో 4 వరకు నిందితులను చూపింది. తెలంగాణ ఏసీబీ ఎక్కడా కూడా చంద్రబాబు ప్రస్తావన తేలేదు. అసలు నిందితుడిగా కూడా చూపలేదు. కోర్టుకు దాఖలు చేసిన ఛార్జీ షీట్ లో మాత్రం చంద్రబాబు ప్రస్తావన ఒకచోట మాత్రమే ఉంది. అందుకే వైసీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలంగాణ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలన్న ఈ పిటిషన్ను కోర్టు రద్దు చేసింది. దానిని సవాల్ చేస్తూ ఆళ్ల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానం సైతం ఆ పిటిషన్ రద్దు చేసింది. తద్వారా చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు లేదని తేలిపోయింది. ఈ విషయం వైసీపీకి సైతం తెలుసు. కానీ దానిపైనే నిరంతరం ఆరోపణలు చేస్తోంది.